గొప్ప నేరం చేసేశాడు. చెయ్యని నేరాన్ని, చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని 57 రోజులు లోపల ఉంచారు. కాబట్టి మనం కూడా బాగా లోపలుంచేయాలి, పార్టీని నిర్వీర్యం చేయాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి, ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చినాయి, వచ్చే 5 ఏళ్ళకి 80 ఏళ్ళు వస్తాయి. కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా, మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు. కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం, ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు, వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లిక్కర్ స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని, అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి, చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని, దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకున్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు అందరూ. ఆఖరికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది, ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి, ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి, అది లెక్క అప్పచెప్పాలి, సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి, జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని, సంబంధిత ఎక్సైజ్ అధికారులని, దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. సాయంత్రానికి అమ్మకాలు, అంటే రాత్రి షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ, సిఐ కానీ, మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది, ప్రతినిత్యం జరుగుతుంది. ఎక్కడెక్కడ 19 నుంచి 24 దాకా జరిగింది. ఇది జరిగిందా అంటే ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే
నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది. చాలా మున్సిపాలిటీల్లో నడిపింది, వందల షాపులు నడిపింది. ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు. అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా సెక్షన్ మెజర్స్ లేవు. చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు? వాసుదేవ్ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెలో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళు ఏంది? 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం, రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు, వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాను మనకి ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకంటే. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే
స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు, ఈ కేసు మొదలవ్వగానే అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు. వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పని హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికీ వెనకాల విజయసాయిరెడ్డి కథ కమామిషు, అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావ్ అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశ్రెడ్డి అయిపోయింది, రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధావ్ వల్ల, లేకపోతే మాఫియా వల్ల, లిక్కర్ మాఫియా వల్ల, డాన్ వల్ల అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడ ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవరీ చేయలేడు. అట్లా దీన్ని చెరిపేశారు. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, అంటే మొత్తం ఆగిపోయింది, దర్యాప్తు చేయటం కుదరదు. వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు. వీళ్ళు దేవుళ్ళు మంత్రదండాలు ఉన్నాయి.
ఇంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ఈజ్ ద ట్రూ దట్ 3.58 lakh GB, approximately 3,58,000 GB of data which allegedly contained records and correspondence relating to the liquor trade and transactions from 2019 to 24 has been erased or deleted from APSPBCL servers or data systems అని క్వశ్చన్ అడిగారు. నిజమా? 3.5 అంటే 3,58,000 జీబీల డేటా డిలీట్ చేశారా, ఎరేజ్ చేశారా? ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో. ఆయన ఇచ్చిన సమాధానం నో, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transactions records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. అసలు అటువంటిది ఏమీ లేదు, ఏమీ ఎరేజ్ అవ్వలేదు. అటువంటిదన్నా కూడా బూతు అని చెప్పని వాళ్ళు ఇస్తారు. ఏమండి? రామోజీరావు ఏమని రాస్తాడు? రాజ్యపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇది రాస్తాడు. వాళ్ళేమో ఇలా చెప్తారు. అంటే ఎన్ని ఈ పాపం మూట కట్టుకుంటారు చూడండి. అసలు వీళ్ళు ఎంత పాపం మూట కట్టుకోవటం చూడండి. ఏం చేయాలి వీళ్ళని అసలు? అది అయిపోయింది. అది అయిపోయాక ఈ ముసలోళ్ళు ఇద్దరు లోపలేశారు 100 రోజుల నుంచి. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెవిరెడ్డి అన్నారు, బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు. అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మొత్తం. అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి. మీరు తిరిగే ప్రత్యేక విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం. ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది, ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను. ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు. ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లిక్కర్ డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. కేసు ఏమన్నా ఉందా అంటే ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, వంద రోజులు అయిపోయింది. వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డి గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు. అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ అన్నారు, అదేదో కాలేజీలోడిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం
పోలీస్ వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. లక్షల్లో ఏమైంది? 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచ్ 30,000 కోట్లు అన్నారు. 30 కాదు తూచ్ 18,000 అన్నారు. 18 కాదు తూచ్ 13,500 అన్నారు. 13,000 కాదు తూచ్ ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి. ఓన్లీ వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ ఒకటి రాస్తాడు 11కి అచ్చి రాలేదు జగన్, 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న 1,00,000 అన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్లో డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశిరెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టెట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు. ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు. మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారే మీకులాగా నేరం చేసినోడే అయితే, మీకులాగా మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా? ఈ వ్యాపారం చేయించు తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసాడో అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం? అట్లా పంపించారేంటి? మీ ఒక్కడికైనా తెలివితేటలు టికెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా? ఏ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ప్రెస్ రిలీజ్ ఇది మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఎన్నో తారీఖు? న్యూఢిల్లీ 15th February 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్
డైరెక్ట్ ట్యాక్సెస్. సెర్చెస్ వాళ్ళు ఎక్కడో సోదాలు చేస్తే searches conducted by Income Tax Department led to detection of unaccounted income of more than 2,000 crores. 2,000 కోట్ల రూపాయల ఆదాయ లెక్కలు చూపనటువంటి డబ్బు అక్కడ దొరికిందని. Income Tax Department came out search and seizure action on 6th February 2020 at Hyderabad, Vijayawada, Kadapa, Visakhapatnam, Delhi and Pune. More than 40 premises were covered. Search operation was also carried out on close associates, including ex-personal secretary of a prominent person, on incriminating evidence seized. ఆయన పర్సనల్ సెక్రటరీని ఒకరిని కూడా మేము ఈ ఆపరేషన్లో కనుగొన్నాం. ఈ డబ్బుల్ని మొత్తం ఆపరేట్ చేయడంలో మొత్తం కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క పిఏని మేము కనుగొన్నామని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవడయ్యా అంటే అనొచ్చు, ప్రామినెంట్ పర్సన్ అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు అక్కడనా. ఇదేమో 13 ఫిబ్రవరి 2020లో కదా, 2020లో ఈ ప్రామినెంట్ పర్సన్ ఇక్కడ వచ్చేసాడు. డేటెడ్ 28/9/2022 ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, PCIT, హైదరాబాద్. నారా చంద్రబాబు నాయుడు గారికి. టు నారా చంద్రబాబు నాయుడు, నారా, ప్లాట్ నెంబర్ 1310, రోడ్ నెంబర్ 66, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, 5,34,00,000, తెలంగాణ, ఇండియా. ఆయన పాన్ నంబర్ కూడా ఉంది, బాగా చదవటం. చంద్రబాబు నాయుడు గారి పాన్ నంబర్ వేసి ఏ డేట్న డిన్ నెంబర్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి డిన్ నెంబర్ కూడా ఉంది. సెక్షన్ 127 కింద ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, అయ్యా ఈ 2,000 కోట్ల రూపాయలు మీ పిఏ ఎత్తేసి, మీ పిఏ దీంట్లో క్లియర్గా రాశారు. 5వ పేరా, డెలివరీ ఆఫ్ క్యాష్ టు తెలుగుదేశం పార్టీ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు 5.1. అరౌండ్ 2016 సంవత్సరంలో ఎంవిపి గాట్ ఇన్ టచ్ విత్ మిస్టర్ పి శ్రీనివాస్, PS2, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132 of 4 of the Income Tax Department 1961, MVP was asked to narrate the circumstances under which he got introduced. అంటే ఎంవిపి పోయిన పట్టుకుంటే ఆడు మొత్తం ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు నాకు శ్రీనివాస్ అని వాళ్ళ పిఏన అప్పచెప్పాడు. ఏమన్నా నాకు రావాల్సిన చిల్లరంతా కూడా వీడికి ఇచ్చేయండి అని చెప్పారు. మేము ఇచ్చేసాము అని చెప్పి మొత్తం ఇదిగో నోటీసు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ అమెరికా ఎందుకు వెళ్ళిపోయాడు, ఎప్పుడు వెళ్ళాడు? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చల్లగా అమెరికా నుంచి దిగాడు. ఏం చేయాలి? ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా విదేశాలకు చెక్కేస్తే ఎంక్వైరీ చేస్తారా, చేయరా? ఏం చేశారు? అతను కాగితం పెట్టుకున్నాడు, మీరు సీఎం అవ్వగానే వచ్చి వెంటనే అతను సస్పెన్షన్ రివోక్ చేశారు, ఎంక్వైరీ లేదు, ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకు ఇస్తారు? మీకు మూటలు మోసాడు కాబట్టి, ఆధారాలతో సహా. మేము ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది మీ మోడీ ప్రభుత్వం. మీ ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వంలో ఈ ఆన్ రికార్డులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు లాగానే నిజంగా దొరికి అట వాళ్ళ పిఏని పంపించేస్తే, నిజంగా మేము కనుక చేసి ఉంటే వీళ్ళందరూ ఎందుకుంటారంటున్నా. రాజకేశ్వర రెడ్డి ఇండియాలో ఎందుకుంటాడు, గోవాలో ఎందుకుంటాడు? మేము ఆ పాపమే చేసి ఉంటే. మా ఓఎస్డీ గారు ఇక్కడే ఎందుకు, ఇంగ్లీష్కి మంత ఇక్కడే ఎందుకు తిరుగుతాడు? ధనుంజయ రెడ్డి గారు ఇక్కడే ఎందుకుంటాడు? గోవిందప్ప ఎందుకుంటాడు? నిజంగా మాతోనే కొల్యుడే మాతో చేసి ఉంటే కనుక ఆడిటర్ గోవిందప్ప ఎందుకుంటాడు? వీళ్ళందరూ నీ రాష్ట్ర ప్రభుత్వం నీ సిట్టు ఎల్లలేని దేశాల్లోకి
నువ్వు ఒక్కడైనా పంపగలిగే పోటుగాడివి చంద్రబాబు నాయుడు గారు? మేము పంపలేమా అంటున్నా? పంపడానికి మనుషులు ఉండరా? టికెట్లు తీయడానికి మనుషులు ఉండరా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపము చేయలేదు కాబట్టే దమ్ముగా ధైర్యంగా ఎవరికి అరే మీరు పారిపోండిరా, ఇదిగో టికెట్లు వేస్తున్నాడు పలానాడు వెంకయ్య పుల్లయ్య టికెట్ వేస్తాడు మీరు దొబ్బేయండి రా అని చెప్పలా. ఫేస్ చేస్తాను నేను, నాకేంటి ఏదైతే నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, ఏం జరుగుద్ది ఫేస్ చేస్తానని దమ్ముగా ఉన్నాడు. హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు వెళ్ళిపోతే వచ్చేసాడుగా మళ్ళీ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాధ్యత లేదయ్యా. మీరు చెప్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఇవ్వలేదు అని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా, అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా మీరందరూ. మరి బాధ్యత లేనివాడు బెంగళూరు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని 160 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని 164 సీట్లు ఇస్తే శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, అసలు ఒక ఆయన 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు? మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా, ఏలమని బాధ్యత ఇచ్చింది కదా, హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా, మరి మీరెందుకు పోతున్నారు? మీకు చేతులు రావా? రైటాక్ అంటున్నా. వారం రాలేదు పారిపోయాడు అన్నారు, మళ్ళీ వచ్చాడుగా, ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని, నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో, మీ ఇష్టం అన్నాడు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే. నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం, ఈ చరిత్ర అంతా ఏంటి? పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు. 2010లోనో 2011లోనో 393 అనే కారు అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరినీ పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో. అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఏరా మరి ఆ డబ్బు ఎక్కడిది? క్యాష్ ఎట్ట దొరికింది? కర్ణాటక నుంచి ఓస్పేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తున్నామని చెప్పాడు కదా ఆ పట్టుబడినోడు. కారు మీదే అని చెప్పాడుగా, నేను చంద్రబాబు మనిషిని అని చెప్పాడు కదా, మీడియాకి చెప్పాడు, పోలీసుకి కాదు చెప్పింది. లేకపోతే మీకులాగే వాళ్ళ రాయకుండానే సంతకం పెట్టకుండానే దొంగ 161 స్టేట్మెంట్లు కాదు కదా అయ్యి, డైరెక్ట్గా లైవ్లో మీడియాకి చెప్పాడు కదా. అవి మర్చిపోయారా? ఈ పాపాలు ఒంటి నిండా మచ్చలు మీకు, అవినీతి మరకలు మీకు. రాజధాని నిర్మాణం పేరిట అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూసాం కదా, ఈ 2000 కోట్లు. మరి మీరే కింగ్ పిన్ను, అన్నీ మీరే కదా. మరి అట్టాగే యూ డోంట్ బాదర్, మై పీపుల్ విల్ briefed me, you go ahead, you vote, I will take care. ఇవన్నీ మనయే కదా. ఆ చిల్లరా మందే, ఆ సొమ్ము మందే, ఆ మాటలు మనయే కదా. మరి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు కదా అంటున్నా. 100ల కొద్దీ ఈ పాపపు సొమ్ముతో ఆల్రెడీ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో బెయిల్ మీద నాకు ఆరోగ్యం చెడిపోయింది, వయసు అయిపోయింది,
నేను వైద్యం చేయించుకోవాలి లేకపోతే బతకటం కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ కేసుల చిట్టా, మీరు ఎన్ని కేసుల్లో బయట బెయిల్ మీద తిరుగుతున్నారో చరిత్ర చూస్తే ఆ కేసులేంటి, కేసుల ఆధారాలు ఏంటి? ఇవాళలాగా దొంగ సాక్ష్యాలు కాదు కదా మీ కేసుల్లో ఉన్నాయని కూడా పర్ఫెక్ట్గా బ్లాక్ అండ్ వైట్లో అన్నిటి మీద మీ సంతకాలతో కూడినటువంటి సాక్ష్యాలు కదా. జగన్ గారి సంతకం లేదు, జగన్ గారి పాత్ర లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ తప్పు జరిగినట్టుగా ఒక్క ఆధారం లేదు. కానీ మీడియా అల్లరి చేసి 1,00,000 కోట్ల నుంచి వాళ్ళ 3,000 కోట్లకు తీసుకొచ్చి దాన్ని రేపు 11 కోట్లకో లేకపోతే ఇంకా తక్కువకో తీసుకెళ్ళి రేపొద్దున ఆడెవడో కాలేజీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఈ డబ్బులు మాయ అని చెప్పానంటే 11 కోట్లు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర్ స్కామ్ అనేటువంటి 1,00,000 కోట్లతో బిగినాయి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా, మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా, ఎవడో ఆకాశ రామాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, బెదిరేది లేదు, జంకేది లేదు, జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం.